అన్నదాతలారా నమస్కారం. మన దేశానికి అన్నం పెడుతున్న చేతులు మీవి. మీ కష్టమే దేశానికి బలం. కానీ మనం అందరం ఒక నిజాన్ని అంగీకరించాలి. వ్యవసాయం అంటే ఆదాయం చివరిలోనే వస్తుంది. ఖర్చులు మాత్రం మొదటి రోజు నుంచే మొదలవుతాయి. పంట వేసే మొదటి రోజు నుంచి. పంట వేయడానికి ఫస్ట్ విత్తనాలు కొనాలి, ఎరువులు వేయాలి, పురుగు మందులు తీసుకోవాలి, నీటి ఖర్చులు, కూలీల ఖర్చులు, ఇలా ప్రతి దశలో డబ్బు అవసరం అవుతుంది. కానీ పంట అమ్మిన తర్వాతే డబ్బు చేతికి వస్తుంది. ఈ మధ్యలో వచ్చే ఆర్థిక ఒత్తిడి రైతు జీవితంలో నిజంగా పెద్ద సవాల్. అందుకే ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన ఒక ముఖ్యమైన పథకం ఉంది. ఈ పథకం గురించి ఇప్పటికే అందరికీ తెలిసి ఉంటుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. అయితే నేను ముందు చెప్పినట్టుగా ఈ పథకం గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. కాకపోతే పూర్తిగా అర్థం చేసుకున్న వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అంటే అందరికీ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ చాలా మందికి తెలియదు. ఇప్పుడు చాలా మంది రైతులు ఒకే ప్రశ్న అడుగుతున్నారు. 2000 రూపాయల డబ్బు వచ్చిందా? 2026లో 22వ వాయిదా ఎప్పుడు వస్తుంది? పక్క వాళ్ళకి వచ్చింది, నాకు రాలేదు. ఇలా సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ గురించి క్లియర్ గా తెలుసుకోవాలి. ఈ చిన్న విషయాలే మీ డబ్బు ఆగడానికి కారణమవుతాయి. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. నేను ఇటీవల కొంతమంది రైతులతో మాట్లాడాను. ఒకే ప్రశ్న అడిగాను, పిఎం కిసాన్ డబ్బు వచ్చిందా అని. అప్పుడు వచ్చిన సమాధానాలు వినండి. లేదు, అప్పుడెప్పుడో వచ్చింది, ఇంకా రాలేదు. పక్కింటి వాళ్ళకి వచ్చింది, నాకు రాలేదు. అసలు ఆ స్టేటస్ ఎలా చెక్ చేయాలి, డబ్బు క్రెడిట్ అయిందా లేదా కూడా తెలియదు. ఈకేవైసీ చేశానో కూడా తెలియదు, అందుకే నాకు డబ్బు రాలేదేమో. ఇలా ఇది కేవలం మీ సమస్య కాదు, దేశవ్యాప్తంగా చాలా మంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. కారణం ఒక్కటే, సరైన సమాచారం లేకపోవడం. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలిసి ఉండకపోవడం. అందుకే ఈ రోజు పూర్తి అప్డేటెడ్ సమాచారం 2026 వరకు ఉన్న తాజా వివరాలు స్టెప్ బై స్టెప్ గా చెప్తాను. ఫస్ట్, పిఎం కిసాన్ అంటే ఏంటి క్లియర్ గా వివరిస్తాను చూడండి. పిఎం కిసాన్ అంటే ప్రభుత్వం రైతులకు నేరుగా ఆర్థిక సాయం చేసే పథకం. ఈ పథకం కింద అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 6000 రూపాయలు ఇస్తారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఈ 6000 రూపాయలు ఒకేసారి ఇవ్వరు, 3 సమాన వాయిదాలుగా ఇస్తారు. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి, అలా ప్రతిసారి 2000 రూపాయలు. ఈ డబ్బు నేరుగా రైతు బ్యాంక్ ఖాతాలోనికి జమ అవుతుంది. దీనినే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డిబిటి అంటారు. అంటే మధ్యలో ఎలాంటి మిడిల్ మ్యాన్ ఉండడు, ఎవరు కట్ చేయరు, నేరుగా మీ ఖాతాలోనికి క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు పేమెంట్ ప్యాటర్న్ గురించి చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్, క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇప్పుడు చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే ప్రతి నెల రావాలి అని అనుకోవడం. కానీ పిఎం కిసాన్ అలాంటి పథకం కాదు. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. గత ఇన్స్టాల్మెంట్ హిస్టరీ ఒకసారి చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గత సంవత్సరం గురించి చూద్దాం చూడండి. ఫిబ్రవరి 24, 2025న 19వ వాయిదా వచ్చింది. అలాగే ఆగస్టు 2, 2025న 20వ వాయిదా. ఇక నవంబర్ 19, 2025న 21వ వాయిదా వచ్చింది. అంటే ఇలా 3 ఇన్స్టాల్మెంట్స్ లో 2025వ సంవత్సరంలో రైతుల అకౌంట్ లోనికి అమౌంట్ క్రెడిట్ అయింది. ఈ డేట్స్ చూస్తే మనకు ఒక క్లియర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ప్రతి ఇన్స్టాల్మెంట్ మధ్యలో సుమారు 3 నుంచి 5 నెలల గ్యాప్ ఉంది. అంటే ప్రభుత్వం ఒక ఫిక్స్డ్ స్కెడ్యూల్ ప్రకారం సంవత్సరానికి 3 సార్లు మాత్రమే డబ్బు ఇస్తుంది. అందుకే ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, ఇది మంత్లీ శాలరీ కాదు, ఇది ఒక సీజనల్ సపోర్ట్. ఇక 2026లో 22వ వాయిదా ఎప్పుడు వస్తుంది, దీని గురించే అందరూ ఎదురు చూస్తున్నారు. సో దాని గురించి ఇప్పుడు చెప్తాను చూడండి. గత ప్యాటర్న్ ఆధారంగా చూస్తే, అంటే 2025 ప్యాటర్న్ ఆధారంగా చూస్తే 2026లో ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి ప్రారంభంలో వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ముందుగా ఎగ్జాక్ట్ డేట్ ప్రకటించదు. డబ్బు విడుదల చేసే రోజే అధికారికంగా ప్రకటిస్తుంది. అదే రోజున డబ్బులు అందరికీ క్రెడిట్ అవుతాయి. ఒకరికి ముందుగా, ఒకరికి కొంచెం లేట్ గా, లేకపోతే నెక్స్ట్ డే అలా క్రెడిట్ అవుతూ ఉంటాయి. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 2026లో కూడా ఈ పథకం మొత్తంలో ఎలాంటి పెంపు లేదు. అంటే 6000 రూపాయలని అలాగే ఉంచారు. సో ఈ సంవత్సరానికి కూడా 6000 అలాగే కొనసాగుతుంది. కొంతమంది చెప్తున్నారు 4 ఇన్స్టాల్మెంట్స్, 5 ఇన్స్టాల్మెంట్స్, ఏడాదికి 8000, 10,000 ఇలా. బట్ అలా కాదు. ముందు నుంచి ఎలాగైతే సంవత్సరానికి 3 ఇన్స్టాల్మెంట్స్ చొప్పున 6000 రూపాయలు వస్తుందో సేమ్ ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. ఎలాంటి మార్పు లేదు. ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు. గవర్నమెంట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు దీని గురించి. అయితే కొంతమందికి డబ్బు రావట్లేదు. ఎందుకు?
దానికి కారణం ఏంటి చెప్తాను చూడండి. ఇది చాలా ముఖ్యమైన భాగం, మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. చాలా మంది దీనివల్లే ఇబ్బందులు పడుతున్నారు. ఫస్ట్ ది ఈకేవైసీ కంప్లీట్ కాకపోవడం. ఇప్పుడు ఈకేవైసీ అనేది 100% కంపల్సరీ. ఈకేవైసీ చేయకపోతే మీ పేమెంట్ వెంటనే హోల్డ్ అవుతుంది. 2, ఆధార్ బ్యాంక్ లింకింగ్ సమస్య. మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అయి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పేమెంట్స్ ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ ABPS ద్వారా జరుగుతున్నాయి. 3, ల్యాండ్ రికార్డ్ సమస్య. మీ భూమి వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో సరైన విధంగా ఉండాలి. చిన్న మిస్ మ్యాచ్ ఉన్న పేమెంట్ ఆగిపోతుంది. 4వది నేమ్ మిస్ మ్యాచ్. ఆధార్లో ఒక పేరు, బ్యాంక్లో ఇంకో పేరు ఉంటే కూడా సమస్య వస్తుంది. ఇక 5వది ఇన్యాక్టివ్ బ్యాంక్ అకౌంట్. మీ ఖాతా యాక్టివ్గా ఉండాలి. చాలా కాలంగా వాడకపోతే పేమెంట్ ఫెయిల్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పిన వాటిలో మీ సైడ్ నుంచి ఎలాంటి మిస్టేక్ ఉన్నా కూడా PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు మీకు రావు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి వీటిలో ఏదైనా మిస్టేక్ ఉంటే మీ సైడ్ నుంచి వెంటనే క్లియర్ చేసేసుకోండి. ఎందుకంటే ఈ వారం లేదా నెక్స్ట్ వారంలో డబ్బులు క్రెడిట్ అవుతాయి. ఒకవేళ ఇవి కరెక్ట్ గా లేకపోతే డబ్బులు పడవు. అయితే డబ్బులు పడినాయా లేదా మొబైల్ ద్వారా ఎలా స్టేటస్ చెక్ చేయాలి ఇప్పుడు క్లియర్ గా చెప్తాను చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ అన్నట్టు. ఫస్ట్ PM కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. తర్వాత నో యువర్ స్టేటస్ లేదా బెనిఫిషరీ స్టేటస్ పై క్లిక్ చేయండి. అక్కడ ఆధార్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. అప్పుడు మీ ఫోన్కి ఒక OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసి వెరిఫై చేయండి. అంతే, మీకు వెంటనే అన్ని వివరాలు కనిపిస్తాయి. అయితే ఇప్పటి వరకు వచ్చిన ఇన్స్టాల్మెంట్స్ పెండింగ్ ఉందా, ఈకేవైసీ, బ్యాంక్ లింకింగ్ స్టేటస్, ల్యాండ్ వెరిఫికేషన్, ఇది చెక్ చేయడం వల్ల మీరు సమస్యను వెంటనే గుర్తించగలుగుతారు. ఒకవేళ SMS రాకపోతే ఏం చేయాలి, అంటే డబ్బులు క్రెడిట్ అయినట్టు SMS రాకపోతే ఏం చేయాలి చెప్తాను చూడండి. చాలా మంది SMS కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, SMS రాకపోయినా డబ్బు జమ అయి ఉండొచ్చు. అందుకే బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోండి. అంటే డబ్బులు పడింది అని తెలుస్తుంది కదా. ఒకవేళ మీకు మెసేజ్ రాకపోయినా బ్యాంకుకి వెళ్ళి చూపించుకుంటే తెలుస్తుంది. ఇక వెబ్సైట్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక ఎలిజిబిలిటీ ప్రకారం చూస్తే కనుక ఎవరు అర్హులు, ఎవరెవరికి PM కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు వస్తాయి చెప్తా చూడండి. ఖచ్చితంగా భారతీయ రైతు అయి ఉండాలి, సాగు భూమి యాజమాన్యం ఉండాలి, భూమి రికార్డులు ప్రభుత్వంలో ఉండాలి, ఆధార్ లింక్ అయి ఉండాలి. ఇక ఎవరెవరికి రాదంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు, గవర్నమెంట్ ఉద్యోగులు, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, పెద్ద సంస్థల భూమి యజమానులు, వీళ్ళెవ్వరికి కూడా రాదు. ఒకవేళ అప్లై చేసినా ఆటోమేటిక్ గా రిజెక్ట్ అయిపోతుంది. అయితే ఇన్స్టాల్మెంట్స్ రూపంలో వచ్చే ఈ 2000 రూపాయలు మొత్తంగా 6000 ఎంత ఉపయోగం. కొంతమందికి ఇది చిన్న మొత్తం అనిపించవచ్చు, కానీ రైతు కోసం ఇది చాలా విలువైనది. విత్తనాలు కొనడానికి, ఎరువులు తీసుకోవడానికి, చిన్న ఖర్చులు నిర్వహించడానికి, ముఖ్యంగా అధిక వడ్డీ అప్పుల నుంచి కొంతవరకు కాపాడుతుంది. అంటే ఇదే రైతులకు బ్రతకడానికి సరిపోతుంది అంటే కాదు, కొంచెం సహాయం చేస్తుంది. అయితే 2026లో తప్పకుండా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. వెంటనే ఈకేవైసీ కంప్లీట్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు చెప్పినా ఇదే చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నాను. ఇలా ఈకేవైసీ కనుక కంప్లీట్ చేయకపోతే అసలు అమౌంట్ అనేది మీ అకౌంట్ లోనికి క్రెడిట్ అవ్వదు. ఇంకా ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయండి, ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ చేయండి, స్టేటస్ చెక్ చేయడం అలవాటు చేసుకోండి. ఇంకా నేను దీనికి సంబంధించి ఈకేవైసీ ఆధార్ కార్డ్తో ఎలా లింక్ చేయాలి, దీనికి సంబంధించి మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేయాలి, దీనికి సంబంధించి ఒక వీడియో చేస్తున్నాను. దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఇంకా ప్లే బటన్, ఇంకా లాస్ట్లో ఐ బటన్ వస్తుంది కదా, దాంట్లో కూడా ఆ వీడియో లింక్ ఇస్తాను. ఒకసారి క్లియర్గా చూసి మీరు ఆ స్టెప్స్ని ఫాలో అయ్యి మీరు ఫిల్ చేసుకోండి. సో అర్థమైందా అండి? PM కిసాన్ పథకం రైతులకు ఒక పెద్ద సహాయం. డబ్బు ఖచ్చితంగా వస్తుంది, కానీ మీ వివరాలు సరిగ్గా ఉంటేనే వస్తుంది. చిన్న తప్పు వల్ల మీ 2000 రూపాయలు ఆగిపోకూడదు. కాబట్టి ఇప్పుడు చెప్పిన ప్రతి స్టెప్ ఫాలో అవ్వండి. సో అంతే అండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనిపిస్తే గనక తప్పకుండా ఒక లైక్ చేసి, మీరు చూడడమే కాకుండా మీరు చూసిన ఈ ఇన్ఫర్మేషన్ ని ఇంకో రైతు స్నేహితుడికి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేక చాలా మంది తమ హక్కైన డబ్బును కోల్పోతున్నారు. ఇది తెలియకపోతే ఒకవేళ వాళ్ళకి ఆ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ క్రెడిట్ అవ్వకపోతే వాళ్ళకు ఎందుకు డబ్బు రాలేదో కూడా తెలియదు. సో I'm requesting everyone to share this video to your friends, family members. ప్రతి రైతన్నకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇది నా సైడ్ నుంచి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరొకసారి కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలాంటి వీడియోస్ ఉన్నాయి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అని. సో మీరు చేయాల్సిన వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉన్నా, లేకపోతే మీకు ఏమైనా వీడియో కావాలి ఇన్ఫర్మేషన్ అన్న కానీ జస్ట్ దానికి సంబంధించిన టాపిక్ని కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి మీకోసం వీడియో రూపంలో ప్రెజెంట్ చేస్తాను. సో అంతే అండి, ఇది వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొకసారి కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. బాస్ వాలా, బీ ద బాస్.